నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ టాప్ లీడర్షిప్ ఖతం. ఖమేనీ సహా 40 మంది కమాండర్లు హతం. మెల్లమెల్లగా మాయం కానున్న చందమామ, వెలుగులోకి దిగ్భ్రాంతికరమైన విషయాలు. అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీకి సిజిఐ శంకుస్థాపన. హాజరైన న్యాయమూర్తులు. 165 కోట్లతో నిర్మాణాలు. టీటీడీ చైర్మన్ పై సోషల్ మీడియాలో వికృత క్రీడ. చట్టపరమైన చర్యలు చేపడతామన్న చైర్మన్ బిఆర్ నాయుడు. తక్షణం రాజీనామా చేయాలన్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు, పట్టించుకోని టీటీడీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి స్పందించారు. నేను ఉదయం ఈ వార్తలు చూడడం ప్రారంభించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వీడియో, నిజమైన ఫోటోలు, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు, మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగదుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా భక్తిపరులే అయితే, మీలో భక్తి అణువణువున ఉంది అని ప్రకటించుకుంటున్నటువంటి మీ మాటలు నిజమైతే, మీరు నియమించిన ఈ బిఆర్ నాయుడు అనేటువంటి కామనాయుడుగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చెయ్యాల. మీరు ఆ బిఆర్ నాయుడైనా కూడా రాజీనామా చేసి వెళ్ళాలి. తమ రాజకీయ స్వలాభం కోసం నాపైన బురద చల్లడం ఇప్పటికైనా మానుకోవాలని టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు హితవు పలికారు. ఆదివారం తిరుచానూరులోని ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీస్తారు అందరూ కలిసి. రోజు ఈ స్కాములు బయట పెడతా ఉంటే అది మంచిది కాదు, మన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, దీంతో ఆపేయండి, ఆ దేవుడే చూసుకుంటాడని నాకు ఆయన హితబోధ చేశాడు కాబట్టి నేను ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంకొక 10 వీటి చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేవాళ్ళు. ఇది వేదాలు, దయ్యాలు అని ఏదో సంస్కృతంలో మాట్లాడతాడు. ఇవన్నీ నా దగ్గర నడవదు, నీ యాషాలన్నీ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక బీజీకి పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం?
సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు, అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము వెతుకుతున్నాం కాబట్టి వాళ్ళకి బాధగా ఉంది. వీడెప్పుడు పోతాడా? చాలా రకాలుగా ట్రై చేశాడు నన్ను వచ్చి కలవాలని, నాతో మాట్లాడాలని, ఈ స్కామ్లన్నీ బయటికి తీయొద్దని. నేనేం ఛాన్స్ ఇవ్వాల, నేను ఇచ్చేటోడిని కాదు, నేను చాలా మొండోడిని. న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే వేలాది మందికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించవలసిన బాధ్యత న్యాయమూర్తులదే అని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద 16 కోర్టు భవనాల నూతన కోర్టు సముదాయ భూమి పూజలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, కోర్టు సముదాయాలు ఆసుపత్రుల్లాగా పనిచేయాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నానని, ఆసుపత్రికి వెళ్లిన రోగికి మొదట ప్రాథమిక చికిత్స అందించినట్లే కోర్టుకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా భద్రతా న్యాయం లభిస్తుందని నమ్మకం కలగాలన్నారు. ఈ బాధ్యత బార్ మరియు బెంచ్ రెండింటిపైన సమానంగా ఉంటుందన్నారు. ఈ కొత్త న్యాయస్థానాల సముదాయం కూడా న్యాయ దేవాలయంగా మారాలని కోరుకుంటున్నానని, ఇక్కడకు వచ్చే ప్రతి వ్యక్తికి న్యాయం పొందాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులు, జిల్లాలోని న్యాయమూర్తులు, వారి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు bow in the feet of Lord Venkateswar in the morning and to be with you on this occasion of rather a historical occasion of establishment of a new judicial court complex at Tirupati. Two eloquent speakers before me, Honorable the Chief Justice of Andhra Pradesh High Court and my brother Justice J.K. Maheshwari, have already highlighted the importance, the value, the significance of the judicial infrastructure. It is rightly pointed out that it's not the stone and mortar or the building or the walls that would matter when the construction is completed. There's another unique thing which I want to tell you, that apart from the Honorable Chief Justice, Honorable Justice Suryakant being present amongst us, Justice Narasimha and Justice Bagchi are future Chief Justices of India. So it is indeed a unique day, and we are greatly privileged to have their company with us. Their presence today reinforces and buttresses the fact that, notwithstanding the fact that the Supreme Court may be in New Delhi, but their concern about the development of judicial infrastructure, which is so imperative. దాదాపు దశాబ్ద కాలంగా ఆర్టీసీ అండర్ బ్రిడ్జి అందుబాటులో లేకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించేందుకు రోజు లక్షల సంఖ్యలో తిరుపతి నగరానికి చేరుకుంటుంటారు. ముఖ్యంగా ఎక్కువ శాతం యాత్రికులు ఆర్టీసీ బస్టాండ్ నుండి శ్రీనివాస వసతి సముదాయానికి చేరుకుని బస చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేయడమే. అటువంటి యాత్రికులు ప్రమాదాల నడుమ రోడ్లు దాటి శ్రీనివాసం వసతి సముదాయానికి చేరుకోవలసి వస్తుంది. ఆర్టీసీ నుండి శ్రీనివాసం వరకు గతంలో ఉన్న అండర్ బ్రిడ్జిని ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో మూసివేశారు. కానీ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి సంవత్సరాల కాలం గడుస్తున్న అండర్ బ్రిడ్జిని అందుబాటులోనికి తీసుకురాకపోవడంతో యాత్రికులు తీవ్ర అగచాట్లకు గురి అవుతున్నారు. గతంలో ఉన్న అండర్ బ్రిడ్జిని ఆధునీకరించి శ్రీనివాస వసతి సముదాయం వరకు పొడిగించి నిర్మాణం చేపట్టినా దాదాపు 90% పనులు పూర్తయినప్పటికీ ఏ కారణాల చేతనో అర్ధాంతరంగా పని నిలిపివేయడంతో నిరుపయోగంగా మారింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఈ అండర్ బ్రిడ్జిలో మురుగునీరు చేరి పరిసర ప్రాంతాలను దుర్గంధభరితంగా తయారు చేసింది. సాయంత్రం వేళల్లో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి తిరుపతి ప్రశాంతతను భంగపరుస్తూ ఉంది. ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు, ఆర్టీసీ అధికారులు, టీటీడీ అధికారుల సమన్వయంతో తిరిగి అండర్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకుని రావాలంటూ యాత్రికులు, ఇటు స్థానికులు కోరుకుంటున్నారు. ఈరోజు తిరుపతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ అనేక ఇబ్బందులు జరుగుతూ ఉంది. అదేవిధంగా విష్ణు నివాసం దగ్గర కూడా అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తిరుపతిలో
మంచిదానికి కావాల్సిన చేసిన పనులన్నీ కూడా అక్కడక్కడ ఆపేసి ఈరోజు ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. అక్కడ యువకులు చెడిపోతూ ఉన్నారు, మహిళలకు రక్షణ లేదు. బస్టాండు పక్కనే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇక్కడ పోలీసులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, టీటీడీ కానీ దీని మీద ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. తక్షణమే టీటీడీ అట్లా ఆర్టీసీ ఇట్లా పోలీసులు అందరూ కలిసి కూడా మున్సిపాలిటీ కలిసి వెంటనే అక్కడ యథాప్రకారం ఆ వేని తెరవాలి. ఆ అండర్ బ్రిడ్జిలో భక్తులకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలా. లేని పక్షంలో ప్రజలు ఈ అధికారులందరికీ కూడా తిరుపతి ప్రజలు బుద్ధి చెప్తారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా జరగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025 ఖరీఫ్ రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమంపై పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఆర్ గోవిందరావు, ఎం వెంకటేశ్వర్లు, ఏ రాజేంద్రలతో కలిసి ప్రాంతీయ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, రైతులు పండించిన ప్రతి గింజకు న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, బాధ్యతారహితంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. KMS 2025 ఖరీఫ్ రబీ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గర్వంగా నంబర్ 1 స్థానంలో ఉంది మన భారతదేశంలో. ఈ KYCలోనూ అదేవిధంగా కొత్త సంస్కరణ ఏదో తీసుకొచ్చాం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ విషయంలో. QR కోడ్ ఎనేబుల్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. అది కూడా దాదాపు 93% మేము రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మందికి ఈ రైస్ కార్డు కుటుంబాలకి ఈ రైస్ కార్డ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంతోపాటు దీపం పథకం సమీక్షించాం. ఏ విధంగా క్షేత్రస్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ దీపం పథకం ద్వారా మేము ఈ రోజులో రాష్ట్రంలో 3,06,00,000 గ్యాస్ సిలిండర్లు మేము ఇప్పటి వరకు పంపిణీ చేయగలిగాం. ఇది 4వ విడత జరుగుతోంది. మార్చి 31వ తారీఖు వరకు జరగాల్సిన ఈ కార్యక్రమంలో ఈ రోజు వరకు నమోదైంది సుమారు 86,00,000 మంది ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు. ఈ 4వ విడతలో కూడా ప్రతి విడతలో 97 లక్షల నుంచి 98 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ లబ్ధిదారులందరికీ, మహిళలకి, వాళ్ళకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు, ఆహారం వండేటప్పుడు ఎక్కడ కూడా సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో 3,200 కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇప్పటివరకు మేము ఈ గ్యాస్ సిలిండర్కి సబ్సిడీగా ఇవ్వడం జరిగింది. మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా టీటీడీ స్థానిక ఆలయాల మూతపడనుంది. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తిరుపతి పరిసర ప్రాంతాల్లోని టీటీడీ స్థానిక ఆలయాలను మార్చి 3వ తేదీ మూసివేస్తారు. తిరిగి మార్చి 3వ తేదీ రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస మంగాపుర ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7:30 తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7:30 తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7:30 ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియ మాణిక్యస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి రాత్రి 7:30 తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తదితర సేవల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం,
వాయిల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసివారిపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి రాత్రి 7:30 ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరుపతి నగర ప్రజలందరికీ సుపరిచితులు. సామాన్య వ్యక్తి నుండి శాసనసభ్యుడిగా, తుడా చైర్మన్గా నగరానికి అనేక సేవలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ అని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. వెంకటరమణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించి, ఆయన తిరుపతి పట్టణానికి చిన్నతనం నుంచి కూడా మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా తిరుపతికి ఎనలేని సేవలు చేసి ఈరోజు కూడా వెంకటరమణ గారు అంటే తిరుపతిలో ఒక మంచి పేరు ఉంది. ఆ పేరును ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇచ్చిన స్ఫూర్తి, ఆయన అదే స్ఫూర్తితో కూడా తిరుపతి పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండి అందరికి కూడా ఆయన వల్ల కావాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఆయన ఈరోజు మన ముందు లేకపోయినా కూడా ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తుంది. ఏదైతే మాజీ శాసనసభ్యులుగా తిరుపతి నగరానికి ఒక వైస్ చైర్మన్గా, మాజీ కౌన్సిలర్గా కూడా ప్రజా నాయకుడిగా పేరొందుకొని సేవలు అందించారో వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఆయన యొక్క ఘాట్ దగ్గర ఈ రోజున స్మృత్యాంజలి సమర్పించుకుంటూ వారి చేసినటువంటి సేవలను మరువలేమని, మరి ప్రజానాయకుడిగా మరి కుటుంబ సభ్యులకే కాదు తిరుపతి నగరానికి కూడా మరి పేదవారికి, పేద బడుగు బలహీన వర్గాల వారిని కూడా మరి అక్కడ చేర్చుకొని ఆదరించినటువంటి ఆయన జయంతి రోజున ఈరోజు మరి ఆయన స్నేహితుడు, మరి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మన ప్రస్తుత ఎమ్మెల్యే శాసనసభ్యులైన ఆరణి శ్రీనివాస్ గారు కూడా ఈ రోజున ఇక్కడికి రావడం, ఆయనకు నివాళులు అర్పించడం మా కుటుంబానికి, తిరుపతి నగర ప్రజలకు కూడా మరి ఎంతో సంతోషదాయకం. డబ్బులు తీసుకెళ్ళి చేయి చాచిన ప్రతి ఒక్కరికి ఆదుకునేటువంటి గుణం ఉన్నటువంటి మన్నూరు వెంకటరమణ గారు తిరుపతి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రతి ఇంటి సమస్యను తన సమస్యగా వెంటనే స్పందించి అందరికీ అందుబాటులో ఉండే ఒక సర్వసాధారణమైన వ్యక్తిలా అందరిలో కలిసిపోయేటువంటి మన్నూరు వెంకటరమణ గారి యొక్క జీవితము, ఆయన గడిపినటువంటి సాధారణమైనటువంటి జీవితం ఇవాల్టి రాజకీయ నాయకులకు, యువతకు ఆదర్శనీయం. అలా సాదా సీదాగా నిరాడంబరంగా మన్నూరు వెంకటరమణ గారి ఆశయాలు ఆ రకంగా సాదా సీదాగా అందరూ కూడా ఉండాలని చెప్పి వారి చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించాము. రోజు మన్నూరు వెంకటరమణ గారు మా తాతయ్య అయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారి 79వ జయంతి మేము అందరూ ఘనంగా నివాళులు అర్పించి జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఆయన అనుసరించిన విలువలతో మేమందరము ఎల్లప్పుడూ ఆయన ఆశయ సాధనం కోసం కృషి చేస్తామని ఆశిస్తున్నాం. తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఆయన 79వ జయంతిని పురస్కరించుకొని ఎస్ఆర్ఎం స్కూల్ ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్కు తిరుపతిలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై చదరంగం క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని టీడీపీ సీనియర్ నాయకులు సంజయ్ పేర్కొన్నారు. దివంగత నేత తిరుపతి శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్మారకార్థంతో ఈరోజు జన్మదినం వేడుకల్లో భాగంగా ఆయన పేరుతో వెంకటరమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఓపెన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పిల్లలకి 1 నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి చెస్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళు గుర్తింపు ఇచ్చే విధంగా అందరూ పాల్గొని జయప్రదం చేశారు. వెంకటరమణ గారు తిరుపతికి ఎంత సేవ చేశారో ప్రజలందరికీ తెలుసు. ఆయన్ని జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఎన్ని కూడా ప్రతి సంవత్సరం జరిగే సందర్భంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మార్చి 1 మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు తిరుపతి ఎంఆర్పీఎస్ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఏదైతే మేము ఈ వర్గీకరణ సాధించామో కేవలం ఈ యొక్క మహానుభావుల, ఈ మహనీయుల
ఆశయం మేరకు జరిగింది కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆశయం నెరవేరాలంటే భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివించి ఆ వర్గీకరణ ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఈ జాతి కోసం ప్రాణాలు పెట్టి వర్గీకరణ సాధించినటువంటి అమరవీరులకు ఘనమైన నివాళులని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఈ విషయాన్ని అన్ని గ్రామాల్లో తెలియజేసి విద్యార్థుల్ని చైతన్యం చేసి తల్లిదండ్రులు చైతన్యం చేసి వర్గీకరణ ఏవైతే ఫలాలు ఉన్నాయో అవి బ్యాక్లాగ్ పోస్టులో పడకుండా అందరూ కూడా కష్టపడి చదవాలని చెప్పి ఆ విధంగా తల్లిదండ్రులు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ తిరుపతి బైరాగపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో తిరుపతి జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ 2వ మహాసభలను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 26, 27, 28 తారీఖులో రాష్ట్ర ఏఐటీయూసీ మహాసభలు 18వ మహాసభ ఈ తిరుపతి పట్ల జరుపుకోగలుగుతుంది. దాదాపు 20,000 మందితో పెద్ద ఎత్తున ఊరేగింపుతో బహిరంగ సభ ఇందిరా మైదానంలో బహిరంగ సభ 26, 27 తారీఖున ప్రతినిధుల సమావేశం. 28 జిల్లాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. ఆర్టీసీ, బ్యాంకింగు, టెలికాము, పోస్టులు, మన విశాఖ స్టీలు అనేక రంగాల్లో కార్మికులందరూ కూడా తరలి వచ్చి ఈ దేశంలో 29 చట్టాలని సాధించుకుంటే ఈవేళ 100 సంవత్సరాలుగా చట్టాలుంటే ఆ చట్టాల్లో కూడా 4 కోళ్ళకు మార్చి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రేసుకుంటుంది. దీనంతా కూడా చర్చించి దానికి వంతపాడేటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా బుద్ధిచ్చే పద్ధతిలో రేపు జరగేటువంటి మహాసభలో నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎండగడ్డ పద్ధతిలో కార్మిక ఉద్యమం జరుగుతుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా డ్రైవర్లకి నెరవేర్చకపోవడంతో ఈరోజు ఈ మహాసభల్లో చర్చించి రాబోయే రోజుల్లో మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ఏదైతే మీరు ఉచిత బస్సు తీసుకొచ్చారో దానివల్ల ఉపాధి కోల్పోయి కూలీలుగా మారిపోయారు. ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం. మానసిక ఒత్తిడి నుంచి అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల డిప్యూటీ ప్రిన్సిపల్ వెంకట్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ రామనారాయణ రుయా ప్రభుత్వ హాస్పిటల్ మరియు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా పలు క్రీడలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండాను ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉండే సెక్యూరిటీ, శానిటరీ సిబ్బందికి క్రీడలు నిర్వహించడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసేందుకు, విధులలో బాధ్యతగా నిర్వర్తించేందుకు స్పోర్ట్స్ ఉపయోగపడతాయని అన్నారు. గెలుపొందిన విజేతలకు మహిళా దినోత్సవం రోజున బహుమతుల ప్రదానోత్సవం చేపడుతుందని, క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. హాస్పిటల్కు విచ్చేసిన రోగుల సేవలో తరించే వారికి సేవ చేసే గొప్ప వ్యక్తులుగా నిలిచే సెక్యూరిటీ, శానిటరీ సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు. సో ఈ క్రీడలు నిర్వహించడానికి ఎంతో సంతోషకరంగా ఉంది. సో ఈ క్రీడలందు మెయిన్గా సెక్యూరిటీ, శానిటేషన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ జరగాలని చెప్పేసి వాళ్ళకి అన్నిట్లో కూడా సో వాళ్ళకి ఎప్పుడూ డ్యూటీనే కాకుండా సో ఈ మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేటువంటి ఈ క్రీడలని సో పార్టిసిపేట్ చేసేందుకు ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ వర్కర్సు, అదేవిధంగా ఎన్జిఓ సంఘాలన్నీ కలిపి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. వారు శారీరకంగా ఫిట్నెస్గా ఉండడానికి కూడా ఈ క్రీడా పోటీలు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా వాళ్ళు మానసికంగా కానీ హెల్తీగా ఉన్నదానికి కూడా ఈ క్రీడా పోటీలు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పని, అదేవిధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లు ముందుగా మనం ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నామా లేదనే దానికి వైద్య పరీక్షలు కూడా అన్నీ చేసుకోవాలని చెప్పని, ఆ విధంగా కూడా ఈ 8వ తారీఖు లోపు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గిరిబాబు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల పసిపాపను కాలుతో తన్ని అత్యంత కిరాతకంగా చంపేసిన అగ్రవర్ణ కుల అహంకార నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని తిరుపతి రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2 నెలల పాపనెత్తుకొనేసి దర్శనానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు దురంకారంతో చాకలిదానా నువ్వు టికెట్ లేకుండా లోపలికి ఎట్లా వస్తావని చెప్పని ప్రశ్నించడం జరిగింది. మేము గుడికి సున్నాలు వేసేవాళ్ళము, ఈ గుడికి దేవుడికి బట్టలు ఉతికే వాళ్ళము, మేమెందుకు డబ్బులు ఇచ్చేది, మేము ఈ ఊరి
గుడికి శుభ్రం చేసే వాళ్ళము, పాత్రలు కడిగే వాళ్ళం అని చెప్పని ప్రశ్నించిన దానికి చాకలి ద్వారా నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా, మేము పెద్ద కులాల వాళ్ళం అని చెప్పని ఆ అమ్మాయిని ఎట్టబట్టి కొట్టారు. ఆ కొట్టిన వెంటనే తన భర్తకు చెప్తే భర్త వచ్చి ప్రశ్నిస్తే భర్తని, వాళ్ళ అమ్మని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ 8 మంది రెడ్లు ఆ రోజు రూములో వేసి 2 గంటలు చెప్పి కొట్టడం జరిగింది. ఆ కొట్టుతున్న క్రమంలో 2 నెలల చిన్న పాపను ఎత్తుకొనేసి మా ఇంటిని ఏం తప్పు చేశాడు అని ప్రాధేయపడుతుంటే కాలుతోటి తన్ని భూస్వాములు, అగ్ర కులాల వాళ్ళు ఆ పాప కింద పడిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ అగ్ర కులాలు పెత్తందారు వాళ్ళు ఇంకా కూడా బూతు మాటలు మాట్లాడుతూ దేవుళ్ళ దగ్గర చూడకుండా కూడా వాళ్ళకు దేవుడు అనేటువంటి భక్తి లేకుండా అగ్రకుల దురంకారంతో ఈ యొక్క దాడి చేశారు. సైన్స్ అనేది కేవలం పుస్తకానికి పరిమితం కాదు. మన నిత్య జీవితంలో ప్రతి అడుగులో సైన్స్ ఉందని, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాడే పరికరాలన్నీ సైన్స్తో ముడిపడి ఉంటాయని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ సుధారాణి పేర్కొన్నారు. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న గొప్ప రోజు. సో తద్వారా ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. సో వితౌట్ సైన్స్ వీ కాంట్ ఇమాజిన్ అవర్ లైఫ్స్ టుడే. పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు కూడా మన ప్రతి ఫీల్డ్ ఆఫ్ లైఫ్లోనూ సైన్స్ ఎక్కడ చూసినా కూడా వితౌట్ ది హెల్ప్ ఆఫ్ సైన్స్, మార్నింగ్ మనం లేచి ట్యూబ్ లైట్ వేసిన దగ్గర నుంచి మనం వెళ్తున్న కార్ కావచ్చు, వెళ్తున్న విమానాలు కావచ్చు, వేర్ ఎవర్ వీఆర్, కమ్యూనికేషన్ ఇస్ ద మెయిన్ కీ. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ హెల్త్ వైజ్ కూడా ఈరోజు మనం హెల్తీగా ఉంటూ ఒక మెడిసిన్ తీసుకుంటున్నామంటే దట్స్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్ ఆఫ్ ఎంతోమంది సైంటిస్ట్. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సామాజిక హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మండిపడ్డారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీన శ్రీకాళహస్తిలో జరిగే జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని చిన్నం పెంచలయ్య తిరుపతిలోని బైరాగపేట సిపిఐ స్మారక గ్రంథాలయంలో జిల్లా సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ఉపాధి కల్పన కోసం కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రాకపోతే దళితుల పరిస్థితి ఏంది? దళితులు వివక్షతకు గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చాలా అసౌకర్యాలకి గురి కాబడతా ఉన్నారు. అందువల్ల కనీసం రిజర్వేషన్ అనేది ఉంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కన్నా అవకాశాలు వస్తాయి. అందుకోసం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన బిల్లులు కూడా తెచ్చాయి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బిల్లులు తేవడం లేదు, ఎందుకు దీనిపైన శ్రద్ధ పెట్టడం లేదు? పైకేమో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు విడుదల చేస్తాం, దళిత వాడల అభివృద్ధి కోసం, గిరిజన వాడల అభివృద్ధి కోసం, వాటి యొక్క శ్మశానాల కోసం, అదేవిధంగా శ్మశానాలలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం అన్ని రకాల నిధులు విడుదల చేస్తారంటారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిరు వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యను 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహ విజ్ఞప్తి చేశారు. ఈరోజు కృష్ణాపురం టానా దగ్గర పండ్ల వ్యాపారస్తులు, అలాగే చిన్న చిన్న పూల వ్యాపారస్తులు చాలా పేదవారు. వీరందరి బండ్లు కూడా కార్పొరేషన్ అధికారులు ఈ మధ్యనే తొలగించడం జరిగింది. వీరి సమస్య పరిష్కారం కోసం పక్కనే ఉన్న సచివాలయంలోని కారు పార్కింగ్ని వాడుకోవాల్సిందిగా గౌరవ కమిషనర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. చిరు వ్యాపారుల పొట్టగొట్టడం తమకు కూడా ఇష్టం లేదని, అలాగే సమస్య పరిష్కారానికి మార్గాల్ని కనుగొంటామని తనే స్వయంగా ఇన్స్పెక్షన్ చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇరాన్ టాప్ లీడర్షిప్ ఖతం, ఖమేనీ సహా 40 మంది కమాండర్లు హతం. మెల్లమెల్లగా మాయం కానున్న చందమామ, వెలుగులోకి దిగ్భ్రాంతికరమైన విషయాలు. అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీకి సిజిఐ శంకుస్థాపన, హాజరైన న్యాయమూర్తులు. 165 కోట్లతో నిర్మాణాలు. టీటీడీ చైర్మన్ పై సోషల్ మీడియాలో వికృత క్రీడ, చట్టపరమైన చర్యలు చేపడతామన్న చైర్మన్ బిఆర్ నాయుడు. తక్షణం రాజీనామా చేయాలన్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు, పట్టించుకోని టీటీడీ. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.